ప్రతి విషయమునందును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. ప్రతి విషయమునందు అంటే ప్రతి అన్నదానిలో ఏమేం కలుపుతావో కలుపు. ప్రతి విషయమునందును అంటే ఏడుపులోను, నవ్వులోను, కలిమిలోను, లేమిలోను, వ్యాధిలోను, ఆరోగ్యములోను, దుఃఖములోను, సంతోషములోను, గెలుపులోను, ఓటమిలోను, లేమిలోను, సమృద్ధిలోను ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీ విషయములు ఇలాగూ చేయుట దేవుని చిత్తము అన్నాడు. మొదటిది ఏమన్నాడు? హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. రెండవది ఏమన్నాడు? ఏదున్నా ప్రార్థన చేయి. మరీ మొండిది అనుకుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను ఇస్తాను నీకు జయం, నీకెందుకు భయం. మూడవది, నువ్వు ఏ అనుభవాలలో ఉన్న కృతజ్ఞతలు చెప్పు. ఆకలైందా? ఆహారం లేదా? పస్తున్నావా? ప్రభువా ఈ దినమును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా, ఈ అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. ఆకలిని బట్టి కృతజ్ఞతలు, కడుపు నింపబడితే, వస్త్రహీనతను బట్టి కృతజ్ఞతలు, మంచి వస్త్రాన్ని బట్టి కూడా. అందరూ వదిలేశారు ఒంటరివి, ఓకే, ఇందును బట్టి నీకు స్తోత్రం. అందరూ నన్ను హత్తుకొని ఉండేవాళ్ళు ఈరోజు అందరూ శత్రువులుగా మారి నన్ను ఒంటరిని చేశారు. ప్రభువా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అయ్యా, నన్ను ఏకాగ్యం చేశావయ్యా అంటాం కాదమ్మా, పిచ్చిదానా, పిచ్చి తల్లి. యాకోబును ఒంటరిని చేసి ఎబ్బోకు రేబు దగ్గర యాకోబును దర్శించి ఇశ్రాయేలుగా ఆశీర్వదించి వెళ్ళినవాడా, నన్నెందుకు ఒంటరిని చేశావు? పద్మాసు ద్వీపమున యోహానును ఒంటరిగా చేసి ప్రకటన గ్రంథమునిచ్చిన నా దేవా, నన్నెందుకు ఒంటరిని చేశావు? నాకేం ప్రత్యక్షతలు ఇవ్వాలనుకుంటున్నావు? నన్నెందుకు ఏకాకిం చేశావు? ఊరకైతే చెయ్యవు. ఇందును బట్టి కూడా నీకు స్తోత్రాలు. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, వినకున్నను నిన్ను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకు నన్ను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకు నన్ను ప్రేమించేదా. సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు యేసా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. ఇకలేండి, ఇంకలేండి, పైకి లేండి.